హలో కిచెన్ క్వీన్స్, మీ ఇంట్లో రసమైన సాంబార్ అని మంచి టేస్ట్ రావాలంటే ఈ పౌడర్ చేసుకొని మీ ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తొక్కు మినపప్పు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. మెంతులు ఫ్రై చేసేటప్పుడే కొంచెం ఇంగువ కూడా అందులో చెక్క ముక్కలాగా దంచుకొని వేసుకుంటే ఇదే రసం పౌడర్ అండి. ఇందులో మనకు సాంబార్ పౌడర్కి అయితే మాత్రం సేమ్ ఇదే ఇంగ్రీడియంట్స్లోని మసరపప్పు, కొంచెం కందిపప్పు, కరివేపాకు, మిరియాలు నేను 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. కొంచెం ఘాటు కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. దీంతోపాటు కొంచెం పచ్చెనపప్పు కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటే సేమ్ ఇంగ్రీడియంట్స్లోని ఈ పప్పులు వేస్తే సాంబార్ పౌడర్ అయిపోతుందండి. అదే ఈ పప్పులు వేయకుండా ఉంటే అది రసం పౌడర్. సో ఇది వేరేగా అది వేరేగా పౌడర్ చేసుకొని ఉంచుకుంటే మీకు చాలా సేవ్ అవుతుందండి. సాంబార్ సూపర్ టేస్ట్గా వస్తుంది. ట్రై చేయండి. సాంబార్ పౌడర్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.